న్యూరోమస్క్యులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ గురించి మాట్లాడుతుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డీపోలరైజింగ్ అండ్ నాన్ డీపోలరైజింగ్. ఓకే, డీపోలరైజింగ్ అండ్ నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్. అయితే డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్. న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏంటిది అంటే ఇప్పుడు నర్వ్ అండ్ ఇది మజిల్. ఓకే, ఇక్కడ ఉండే రిసెప్టర్స్ ఏమంటారు? ఎన్ఎం, నికోటినిక్ మస్కులర్ రిసెప్టర్స్. నికోటినిక్ రిసెప్టర్స్ ఎన్ఎం మస్కరినిక్ రిసెప్టర్స్ దగ్గర మనకి దిస్ ఈస్ ద సైట్ ఆఫ్ యాక్షన్. అయితే నార్మల్గా ఇఫ్ దిస్ ఈస్ ద న్యూరాన్ అండ్ దిస్ ఈస్ ద మజిల్, ఇక్కడ మనకి ఏముంటుంది? ఎన్ఎం నికోటినిక్ రిసెప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి నార్మల్గా యాక్షన్ పొటెన్షియల్ వచ్చినప్పుడు మనకి కాల్షియం అనేది ఇన్ఫ్లక్స్ అవుతుంది. త్రూ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ కాల్షియం అనేది ఇన్ఫ్లక్స్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఏసీహెచ్ ఫీల్డ్ ఉన్న వెసికల్ని అది పుష్ చేస్తుంది. పుష్ టు ద మెంబ్రెయిన్ దగ్గర పుష్ చేస్తుంది. అక్కడ నుంచి మనకి ఏసీహెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అస్టైల్ కోలిన్ విల్ స్టిమ్యులేట్ ఎన్ఎం నికోటినిక్ మస్కులర్ రిసెప్టర్స్ విచ్ కాజెస్ డీపోలరైజేషన్ ఆఫ్ ద మజిల్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? దీనిలో ఒకటి సోడియం ఇన్ఫ్లక్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్షన్. నార్మల్లీ దీనివల్ల ఏమవుతుంది? మనకి డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది, మజిల్ అనేది కాంట్రాక్షన్లోకి వెళ్తుంది. ఇఫ్ వి ప్రివెంట్ న్యూరోమస్కులర్ depolarization, it helps in మజిల్ పారాలైసిస్. ఓకే, ఇది డీపోలరైజేషన్ కానేకుండా చేస్తే మనకి ఏమైతే మజిల్ పారాలైసిస్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సర్జరీ అండ్ మెకానికల్ వెంటిలేషన్కి యూజ్ చేసుకోవచ్చు. మెకానికల్ వెంటిలేషన్. అయితే మనకి ఫస్ట్ డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. ఓకే, డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. దానికి ఎగ్జాంపుల్, మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ అండ్ ఇది సక్సినైల్ కోలిన్. సక్సినైల్ కోలిన్ అంటే 2 molecules ఆఫ్ అసిటైల్ కోలిన్ అన్నట్టు. 2 molecules ఆఫ్ అసిటైల్ కోలిన్, ఏసీహెచ్. అయితే ఒకవేళ న్యూరాన్ నుంచి సక్సినైల్ కోలిన్ వచ్చేసి ఇక్కడ ఎన్ఎం రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తే 2 molecules ఆఫ్ ఏసీహెచ్ ఇది యాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ సస్టైన్డ్ డీపోలరైజేషన్. సస్టైన్ డీపోలరైజేషన్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇనీషియల్గా ఫ్యాసిక్యులేషన్స్ అయితే అంటే షివరింగ్ లెక్క అయితే ఇనీషియల్గా ఫ్యాసిక్యులేషన్ ఈజ్ ప్రజెంట్ ఆఫ్టర్ గివింగ్ సక్సినైల్ కోలిన్. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది? దాని తర్వాత సోడియం ఛానల్స్ అనేటివి ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఇన్యాక్టివేషన్ ఆఫ్ ద సోడియం ఛానల్స్ దేర్ బై ఫాలోడ్ బై ఫ్లాసిడ్ మజిల్ పారాలైసిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిస్ ఈస్ కాల్డ్ యాజ్ phase 1 బ్లాక్. ఏమైతే మనం సక్సినైల్ కోలిన్ ఇచ్చిన తర్వాత సస్టైన్డ్ పోలరైజేషన్, ఎందుకంటే 2 molecules ఆఫ్ అసిటైల్ కోలిన్ కదా, ఏమవుతుంది? ఇనిషియల్ ఫ్యాసిక్యులేషన్స్ అయితే దాని తర్వాత సోడియం మాలిక్యూల్స్ అనేవి ఇన్యాక్టివేట్ అయితే దాని తర్వాత ఫ్లాసిడ్ పారాలసిస్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే మనకి లివర్ నుంచి సూడో కోలిన్ ఎస్టరేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది విచ్ కాజెస్ degradation of సక్సినైల్ కోలిన్. దాని తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆఫ్టర్ 10 to 15 minutes మనకి రివర్సల్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సూడోకోలిన్ ఎస్టరేజ్ ఫ్రమ్ ద లివర్ ఏం చేస్తుంది అంటే డిగ్రేడ్స్ సక్సినైల్ కోలిన్ ఇన్ ద న్యూరోమస్కులర్ జంక్షన్. అయితే అప్లైడ్ ఇఫ్ మనం సక్సినైల్ కోలిన్ డోస్ ఎక్కువ ఇచ్చిన ఆర్ లేదంటే లివర్ డిసీజ్ ఉన్న ఆర్ సూడో కోలిన్ ఎస్టరేజ్ తక్కువ ఉన్న, ఓకే, దీనివల్ల లేదంటే హై డోస్ లో సూడోకోలిన్ ఎస్టరేజ్ ఆర్ లివర్ డిసీజ్ ఉంటా వీటి వల్ల ఏమవుతుంది? ప్రొలాంగ్డ్ యాక్షన్ ఆఫ్ సక్సినైల్ కోలిన్. ఓకే, ప్రొలాంగ్డ్ యాక్షన్ ఆఫ్ సక్సినైల్ కోలిన్ దీనివల్ల ఏమవుతుంది? మనకి ఎండ్ ప్లేట్ రీపోలరైజ్ అవుతుంది. ఓకే, న్యూరోమస్కులర్ రిసెప్టర్స్ గెట్ బ్లాక్డ్ ఆర్ డీసెన్సిటైజ్డ్. దీనికి ఒక నిమోనిక్ దిస్ ఈస్ సెకండ్ phase 2 బ్లాక్ అంటారు దీన్ని. ఓకే, ఎప్పుడైతే సక్సినైల్ కోలిన్ డోస్ ఎక్కువైనా లేదంటే టైం ఎక్కువ అంటే లివర్ డిసీజ్ ఏమైనా ఉన్నా సూడోకోలిన్ ఎస్టరేజ్ అనేది తక్కువ ఉన్నా ఏమైతే దిస్ కాజెస్ ప్రొలాంగ్డ్ యాక్షన్ ఆఫ్ సక్సినైల్ కోలిన్, ఎందుకంటే సక్సినైల్ కోలిన్ డిగ్రేడేషన్ అనేది తక్కువ అవుతుంది.
దీస్ కాజెస్ మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ఎం ఎలా ఉంటుందంటే బిఏఆర్డి. ఓకే, ది స్టేట్లో ఉంటుంది. ఇక్కడ డ్యూరింగ్ repolarized state they are available but they are blocked and desensitized. దాని మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు డ్యూరింగ్ ద ఫేజ్ టు బ్లాక్ repolarized but they are repolarized but NM nicotinic receptors are available but they are desensitized. Okay, so this is what it is. BARD ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతుంది డ్యూరింగ్ ద ఫేజ్ టు బ్లాక్ the NM receptors are available in the repolarized state but they are blocked and desensitized. Okay, so this is what it is. ఇప్పుడు మనకి రివర్సల్ ఎట్లా చేస్తాం? రివర్సల్ ఎట్లా చేయాలంటే మనకి ఒకటి ఇప్పుడు మనకి ఫేజ్ 1 బ్లాక్ ఉంది, ఫేజ్ 2 బ్లాక్ ఉంది. ఓకే, ఫేజ్ 1 బ్లాక్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు ఫ్లాసిడ్ మజిల్ పారాలిసిస్ డ్యూ టు ద prolonged or sustained depolarization of the muscle వల్ల ఇనిషియల్ ఫ్యాసికులేషన్స్ వల్ల సోడియం ఇన్యాక్టివేషన్ అయిపోవడం వల్ల ఫ్లాసిడ్ పారాలిసిస్ అవుతుంది. దిస్ ఇస్ ఫేజ్ 1 బ్లాక్. ఫేజ్ 1 బ్లాక్ని మనము దేర్ ఇస్ నో యాంటీడోట్, దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ టు స్టాప్ ద ఫేజ్ 1 బ్లాక్. ఇది కొంచెం సేపు అయిన తర్వాత దాని అంతట అదే పోతుంది. సో దేర్ ఇస్ నో ఫేడ్ ఆన్ టీఓఎఫ్. ఓకే, దేర్ ఇస్ నో ఫేడ్ అవుట్ అనేది జరగదు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ వీ షుడ్ నాట్ గివ్ acetylcholine esterase inhibitors. ఓకే, డోంట్ గివ్ acetylcholine esterase inhibitors. ఎందుకంటే acetylcholine esterase inhibitors అనేది ఇస్తే ఏమవుతుందంటే ఇంక్రీజ్ acetylcholine ఎక్కువైపోతే ఇంక్రీజ్ యాక్షన్ అనేది జరుగుతుంది. అంటే అది కంటిన్యూస్గా అట్లా డీపోలరైజ్ స్టేట్లోనే ఉంటుంది. డోంట్ గివ్ acetylcholine esterase. ఫేజ్ 2 బ్లాక్లో ఏమవుతుందంటే acetylcholine esterase inhibitors ఇవ్వచ్చు. acetylcholine esterase inhibitors we can give. Okay, this helps in a partial reversal. Okay, partial reversal or reversal from desensitization. Okay, reversal from desensitization and partial reversal రావడానికి హెల్ప్ చేస్తుంది. acetylcholine esterase inhibitors are given in phase 2. acetylcholine esterase inhibitors should not be given in the phase 1. Okay, so this is what it is. Now we are going to discuss about the side effects of succinylcholine. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ succinylcholine వచ్చేసరికి నేను దీన్ని ABCK అని గుర్తుపెట్టుకున్నాను. ఓకే, A ఫర్ anaphylaxis. ఓకే, అది మనకు పడవచ్చు పడకపోవచ్చు. anaphylaxis డ్యూ టు హిస్టమిన్ రిలీజ్. నెక్స్ట్ B ఫర్ బ్రాడీ అరిథమియాకి వచ్చే ఛాన్స్ ఉండదు, దట్ ఈస్ బ్రాడీ అరిథమియా. నెక్స్ట్ CKI ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. C ఇంక్రీజ్ ఉంటుంది, K ఇంక్రీజ్ ఉంటుంది, I ఇంక్రీజ్ ఉంటుంది. C ఫర్ కాల్షియం, K ఫర్ పొటాషియం, I ఫర్ IOP. ఓకే, IOP ఇంక్రీజ్ అవుతుంది, పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి, కాల్షియం లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, కాల్షియం లెవెల్ ఎక్కువైతుంది, దీనివల్ల ఇట్ కాజెస్ మ్యాలిగ్నెంట్ హైపర్థర్మియా. నెక్స్ట్ పొటాషియం లెవెల్ పెరుగుతాయి డ్యూ టు సస్టైన్డ్ మజిల్ కాంట్రాక్షన్ వల్ల ఇంక్రీజ్ ఇన్ పొటాషియం లెవెల్స్. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ choline esterase deficiency కనుకుంటే it leads to prolonged muscle paralysis వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో anaphylaxis, bradyarrhythmia, increased calcium causes malignant hyperthermia, increased potassium release due to severe muscle contraction or fasciculations, and increased IOP. Therefore, it should not be given in eye surgeries and burns patient, denervation patients and crush injury patients లో succinylcholine అనేది ఇవ్వద్దు. ఓకే, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్లైడ్ టాపిక్ ఏంటిదంటే ఇన్ మయస్థీనియా గ్రావిస్ ఇక్కడ ఏంటిదంటే మనకి పోస్ట్ సినాప్టిక్ ఎన్ఎం రిసెప్టర్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రాబ్లం. ఇక్కడ పోస్ట్ సినాప్టిక్ ఎన్ఎం రిసెప్టర్స్ ఆర్ వెరీ లో ఇన్ నెంబర్. అయితే ఏమవుతుంది, therefore succinylcholine అనేది postsynaptic NM receptors are very low number and they are resistant. Okay, and they are resistant. Therefore మనం ఏం చేయాలి, succinylcholine అనేది it should be given in high dose. Okay, require high doses of succinylcholine in myasthenia gravis patients for induction of muscle relaxation.
high doses of succinylcholine for muscle relaxation. Okay, so this is applied in myasthenia gravis. Next we are going to discuss about non-depolarizing muscle relaxants. Non-depolarizing మజిల్ రిలాక్సెన్స్. నాన్ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ ఏంటిదంటే దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి. NDMR. ఓకే, దీంట్లో మనకి స్టెరాయిడ్స్ అవ్వచ్చు ఆర్ బెంజైల్ ఐసోక్వినోలియం. మోస్ట్ కామన్లీ ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే ప్యాంక్యూరోనియం, రోక్యూరోనియం, ఓకే, వెక్యూరోనియం, అట్రాక్యూరియం, సిస్అట్రాక్యూరియం. ఓకే, దీనివల్ల మనకి అనఫైలాక్సిస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ అనఫైలాక్సిస్. ఓకే, దీని యాక్షన్ ఏంటంటే దీస్ ఆర్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆఫ్ అసిటైల్కోలిన్ ఇన్ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర. అంటే ఇప్పుడు ఇట్లున్నది, ఇఫ్ దిస్ ఇస్ మజిల్, ఇక్కడ NM రిసెప్టార్స్, ఇక్కడ మనకి ACH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ కూడా వస్తుంది. ఇట్ బైండ్స్ టు దిస్ NM రిసెప్టర్స్ వేర్ ACH బైండ్స్ అండ్ ఇన్హిబిట్స్ ద యాక్షన్ ఆఫ్ అసిటైల్కోలిన్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, ఈ అసిటైల్కోలిన్ అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అసిటైల్కోలిన్ ఎస్టరేజ్ వల్ల ఇది డిగ్రేడ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సర్జరీ. ఓకే, బిగినింగ్ ఆఫ్ ద సర్జరీలో ఏమవుతుందంటే మనం NMDS ఇస్తాం. NMDS నాన్ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇట్ ఆక్యుపైస్ ద ప్లేస్ ఆన్ ద నికోటినిక్ రిసెప్టర్స్ మీద, ఇది ప్లేస్ మీద ఇది ఉంటుంది. ACH అనేది అక్కడికి రావడానికి ట్రై చేస్తుంది, బట్ డ్యూ టు ఆక్యుపైయింగ్ ఆఫ్ దిస్ ప్లేసెస్ బై NMDA, ACH అనేది అక్కడ సినాప్టిక్ లెఫ్ట్లోనే ఉండిపోతుంది. ఇట్ ఈస్ డిగ్రేడెడ్ బై అసిటైల్కోలిన్ ఎస్టరేజ్. దానివల్ల అసిటైల్కోలిన్ అనేది డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సర్జరీ. టైమ్ గోయింగ్ ఆన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సర్జరీ. ఏమయ్యేసరికి ఏముంటుంది, NMDA కాన్సన్ట్రేషన్ అనేది తక్కువైపోతుంది. అసిటైల్కోలిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ అండ్ దేర్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ NMDS. ఓకే, అసిటైల్కోలిన్ అనేది పెరిగిపోతుంది ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్. దీనివల్ల ఏమైతే, యాజ్ ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, అసిటైల్కోలిన్ అనేది కాంపిటేటివ్లీ ఇన్హిబిట్స్ NMDA. ఓకే, దీనికి మనం అసిటైల్కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్ కనుక ఇస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ రివర్సల్ ఆఫ్ బ్లాక్. ఓకే, సో దీన్ని రాద్దాం. ఫస్ట్ ఏంటిదంటే NMDR ఈజ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ acetylcholine esterase. Okay, therefore there is no depolarization. Depolarizing muscle relaxants ఏంటి, depolarize ఇస్తుంది. ఇక్కడ there is no depolarization due to competitive inhibition of acetylcholine receptors on the neuromuscular junction. నెక్స్ట్ బ్లాక్ రివర్సల్ ఎట్లా చేస్తారు, బ్లాక్ రివర్సల్ డైరెక్ట్ అసిటైల్కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్ ఇవ్వచ్చు, లేదంటే సుగామాడెక్స్ ఇచ్చినా కానీ ఇట్ హెల్ప్స్. ఎగ్జాంపుల్ నియోస్టిగ్మైన్ ఏం చేస్తుంది, ఇంక్రీజ్ ACH అవైలబుల్ ఇన్ NMJ. ఓకే, న్యూరోమస్కులర్ జంక్షన్లో ఇంక్రీజ్ అసిటైల్కోలిన్ ప్రజెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటిది, ఇట్ మైట్ కాస్, ఒకవేళ ఇప్పుడు మనకు ఆల్రెడీ ACH అనేది పెరిగిపోతుంది, దాంతోపాటు మనం అసిటైల్కోలిన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్ కనిపిస్తే మనకి ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ అసిటైల్కోలిన్. దీనివల్ల మనకి ఏమవుతుంది, కోలినర్జిక్ మస్కరీనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సచ్ యాజ్ డంబెల్స్. ఓకే, డంబెల్స్. ఈ B అంటే బ్రాడికార్డియా, డయేరియా, యూరినేషన్, ఓకే, మియోసిస్, బ్రాడికార్డియా, ఇవన్నీ వస్తాయి BELS. ఓకే, అయితే therefore we should use acetylcholine esterase inhibitors along with acetylcholine esterase such as neostigmine, along with the anticholinergics such as atropine and glycopyrrolate to decrease the cholinergic muscarinic effects. To decrease the cholinergic muscarinic effects, we should use acetylcholine esterase inhibitors such as neostigmine for the reversal. Along with, to prevent the cholinergic muscarinic effects, we should use atropine or glycopyrrolate. These are anticholinergics. Okay, so applied.
అప్లైడ్ ఏంటిదంటే ఫర్ మయస్థీనియా గ్రావిస్ పేషెంట్ ఏమవుతుందంటే వాళ్ళకి న్యూరోమస్కులర్ జంక్షన్లో ఎన్ఎం రిసెప్టర్స్ నికోటినిక్ రిసెప్టర్స్ ఏదైతే ఉంటాయో దీస్ ఆర్ low in number. Okay, low in number. So these are more sensitive to acetylcholine. Therefore మనకి very low concentration of non-depolarizing muscle relaxants ఇస్తే it will induce muscle relaxation and loss of airway patency. Therefore అంటే మనం ఏం చేసుకోవాలి, డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ అండ్ నాన్ డీపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్లో ఇక్కడ ఏంటిదంటే డ్యూ టు లో నెంబర్ ఆఫ్ న్యూరోమస్కులర్ రిసెప్టర్స్, నికోటినిక్ మస్కులర్ రిసెప్టర్స్ అండ్ డ్యూ టు రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఏం కావాలి, హై డోస్ ఆఫ్ సక్సినైల్ కోలిన్ అనేది కావాలి. అదే నాన్ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ ఏంటిదంటే ఇక్కడ డ్యూ టు లో నెంబర్ ఆఫ్ నికోటినిక్ మస్కులర్ రిసెప్టర్స్ అండ్ దీస్ ఆర్ మోర్ సెన్సిటివ్. మనకి ఇక్కడ వెరీ లో అమౌంట్ ఉంటే చాలు, వెరీ లో అమౌంట్ ఆఫ్ నాన్ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ ఈస్ నీడెడ్ టు ఇండ్యూస్ ఇది. ఇక్కడ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ షుడ్ బి ఇన్ హై క్వాంటిటీ, నాన్ డిపోలరైజింగ్ మజిల్ రిలాక్సెన్స్ షుడ్ బి ఇన్ వెరీ లో క్వాంటిటీ టు ఇండ్యూస్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్స్. ఓకే, నెక్స్ట్ స్కెల్టల్ మజిల్ రిలాక్సెన్స్. థర్డ్ అండ్ లాస్ట్ టాపిక్ ఈస్ skeletal muscle relaxants. Skeletal muscle relaxants లో నేను 4 parts లెక్క డివైడ్ చేసుకున్నా. దట్ ఈస్ A, B, C and D. A for alpha 2 agonist, B for baclofen, okay, C for cyclobenzapyrin, next D for dantrolene. ఓకే, దీంట్లో డాంట్రోలిన్ అండ్ బ్యాక్లోఫెన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే విల్ గో త్రూ వన్ బై వన్. ఆల్ఫా 2 ఎగోనిస్ట్ ఈస్ టిజాడైన్. ఇదేంటి, బి వచ్చేసరికి బ్యాక్లోఫెన్ ఏంటిదంటే బి ఫర్ బి, ఇట్ యాక్ట్స్ ఆన్ బ్యాక్లో ఏముంటుంది, స్పైనల్ కార్డ్. ఓకే, నెక్స్ట్ సి ఫర్ సి, ఇట్ యాక్ట్స్ ఆన్ సిఎన్ఎస్. నెక్స్ట్ డి ఫర్ డి, ఇట్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ స్కెల్టల్ మజిల్. ఓకే, స్కెల్టల్ మజిల్ మీద యాక్ట్ చేస్తుంది. ఇవన్నీ స్కెల్టల్ మజిల్ రిలాక్సెన్సే కదా. నెక్స్ట్ టిజాడిన్ ఆల్ఫా 2 ఎగోనిస్ట్, ఇట్ యాక్ట్స్ ఆన్ సిఎన్ఎస్. ఓకే, లొకేషన్ ఆఫ్ యాక్షన్ ఇది సిఎన్ఎస్ మీద యాక్ట్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ ఆన్ స్పైనల్ కార్డ్, ఇట్ యాక్ట్స్ ఆన్ సిఎన్ఎస్ అండ్ ఇట్ యాక్ట్స్ ఆన్ స్కెల్టల్ మజిల్. నెక్స్ట్ ఇది సిఎన్ఎస్ కాబట్టి సెంట్రల్ యాక్షన్ అంటే డైరెక్ట్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ మల్టిపల్ స్క్లీరోసిస్. ఓకే, మల్టిపల్ స్క్లీరోసిస్లో యూజ్ చేస్తారు. బ్యాక్లోఫెన్ కూడా ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ మల్టిపల్ స్క్లీరోసిస్. It is also used in multiple sclerosis. Next, followed by amyotrophic lateral sclerosis and cerebral palsy లో కూడా టిసానిడిన్ అని యూజ్ చేస్తారు. మల్టిపల్ స్క్లీరోసిస్ ఇవి రెండిట్లలో వాడతారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సైక్లోబెంజాపైరిన్ అనేది ఇట్ ఈస్ సిమిలర్ టు ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అండ్ ఇట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది, ఇట్ కాజెస్ సెడేషన్ అండ్ యాంటీకోలినర్జిక్ effects causes. Okay, this should be remembered. Anticholinergic effects is the side effects of cyclobenzapyridine. But baclofen, it is used in multiple sclerosis. This is the most important question. It is by action of a GABA A receptors ni stimulate chestadi. Okay, it is a GABA A agonist. Next, dantrolene వచ్చేసరికి it is the most important and separate చదువు. Dantrolene is a skeletal muscle relaxant. It directly acts on skeletal muscle. ఇక్కడ ఏంటిదంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ 2 యాక్షన్స్. ఏంటిది, మ్యాలిగ్నెంట్ హైపర్థర్మియా, ఇంకోటి న్యూరోలెప్టిక్ మ్యాలిగ్నెంట్ సిండ్రోమ్. మ్యాలిగ్నెంట్ హైపర్థర్మియా is caused due to inhaled general anesthetics toxicity and succinyl choline toxicity. Neuroleptic malignant syndrome అనేది it is due to toxic dose of typical antipsychotics. Okay, typical antipsychotics వల్ల neuroleptic malignant syndrome వస్తుంది. Inhaled general anesthetics and succinyl choline toxic doses వల్ల malignant hypothermia వస్తుంది.
So dantrolene ఏం చేస్తే dantrolene helps in inhibition of ryanodine receptors, thereby decreasing calcium release from sarcoplasmic reticulum. Sarcoplasmic reticulum నుంచి calcium release ని inhibit చేస్తుంది, thereby inhibiting ryanodine receptors, thereby helping skeletal muscle relaxation. Okay, this is helping in malignant hyperthermia and neuroleptic malignant syndrome. So therefore this is skeletal muscle relaxants, neuromuscular blocking agents such as depolarizing and non-depolarizing neuromuscular blocking agents. Okay, thank you for your patience listening.